ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా చరిత్ర. ఇది పాత జిల్లా చరిత్ర అండి. ఇది పూర్వం ఎలా ఉండేదో. ప్రస్తుతం జిల్లా అయితే మనకి చాలా రకాలుగా అయితే మార్పులు వచ్చాయి. 1950లో విశాఖపట్నం జిల్లా నుంచి అయితే మనకి శ్రీకాకుళం జిల్లాను విడదీసి ఏర్పాటు చేశారు. మళ్ళీ 1969లో విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గజపతి నగరంకు కొన్ని గ్రామాలు, సాలూరు తాలూకు 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకు 44 గ్రామాలు అయితే శ్రీకాకుళం జిల్లా కోల్పోయిందండి. ఈ ఏర్పడిన గ్రామాలతో అయితే విజయనగరం జిల్లా అయితే ఏర్పాటు చేశారు. సో ఇలాగ విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం, మళ్ళీ శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో కొన్ని గ్రామాలు కలుపుకొని విజయనగరం జిల్లా అయితే ఏర్పాటు చేశారండి. ఈ శ్రీకాకుళం జిల్లా అయితే అనేక రకాలుగా అయితే ఏర్పడింది. అలాగే కొన్ని గ్రామాలు అయితే కోల్పోయింది. అలాగే పూర్వం బ్రిటిష్ పరిపాలనా కాలంలో అయితే ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో కూడా ఈ యొక్క సరిహద్దు పంచుకుని ఉండేదండి. అంతేకాకుండా శ్రీకాకుళంకి మరొక పేరు కళింగపట్నం అని కూడా అనేవారండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రం కూడా శ్రీకాకుళమే అండి. శ్రీకాకుళంలో కొత్తగా అయితే మూలపేట పోర్ట్ అనేది ఏర్పాటు అవుతుంది. పైగా దీనికి ఒక వేరే పేరు సిక్కోలం కూడా పేరు ఉందండి. ఇంకా శ్రీకాకుళం జిల్లా సరిహద్దులకు వస్తే ప్రస్తుతం అయితే ఏర్పడిన శ్రీకాకుళం అయితే ఇదండి. తూర్పునైతే బంగాళాఖాతము, పశ్చిమాన విజయనగరము, ఉత్తరాన ఒడిస్సా, దక్షిణాన విజయనగరం అయితే ఈ యొక్క సరిహద్దులుగా అయితే ఉన్నాయండి శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుతం అయితే చూస్తున్నారు కదా మ్యాప్. అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నదుల విషయానికి వచ్చేసరికి నాగావళి నది అండి, అలాగే వంశధార నది, తర్వాత సువర్ణముఖి నది, అంతేకాకుండా ఇంకా ఉన్న నదులు ఏంటంటే వేగావతి నది. శ్రీకాకుళంలో వేగావతి నదితో పాటు మహేంద్రతనయ నది కూడా ఉందండి. అలాగే మహేంద్రతనయ నదితో పాటు గోముఖి నది కూడా ఉందండి. సో అది గోముఖి డ్యామ్ కూడా ఉంది. అలాగే చంపావతి నది కూడా ఉందండి. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇంకా మిగిలిన నది బహుదా నది అండి. శ్రీకాకుళంలో ప్రస్తుతానికైతే ఉన్న నదులండి. అంతేకాకుండా శ్రీకాకుళంలో ఉన్న డ్యాములు, పంటలు మొదలగు విషయాలనేది కూడా పార్ట్ 2లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది.